జబర్దస్త్ షో ద్వారా అందరికీ తెలిసిన ఆటో రాంప్రసాద్కి యాక్సిడెంట్ జరిగింది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతనికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గురువారం షూటింగ్కి వెళ్తుండగా తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ కారుకు ముందుగా వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో అతని కారు ముందున్న కారును ఢీకొట్టింది. అలాగే అతని వెను వస్తున్న ఆటో రాంప్రసాద్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్ స్వల్పంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అతని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. రాంప్రసాద్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. జబర్దస్త్ షోలో ఎంతో మంది కమెడియన్స్, టీమ్ లీడర్స్ ఉన్నప్పటికీ రాంప్రసాద్ది ఓ భిన్నమైన శైలి. తన కామెడీ టైమింగ్ను అందరూ ఇష్టపడతారు. తన పంచ్ డైలాగులతో, ఆటో పంచ్లతో ప్రేక్షకుల్ని నవ్వుల్ని పంచుతున్న రాంప్రసాద్ కారు ప్రమాదంలో గాయపడడంతో అతని అభిమానులే కాదు, జబర్దస్త్లోని ఇతర టీం సభ్యులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తన కామెడీతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాంప్రసాద్ తన టీంలోని సుడుగాలి సుధీర్, గెటప్ సీనుతో కలిసి చేసే స్కిట్స్కి విపరీతమైన ఆదరణ ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రతి వారం కొత్త కాన్సెప్ట్లతో, కొత్త పంచులతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు రాంప్రసాద్. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్, గెటప్ సీను హీరోలుగా రాంప్రసాద్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. చక్కని కామెడీ ఎంటర్టైనర్ తీయాలన్న ఆలోచన ఉందని, నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే సినిమాను స్టార్ట్ చేస్తానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాంప్రసాద్ తెలియజేశారు.